హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుండి సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. తత్ఫలితంగా వీరి జీవితం అనేది అనూహ్యంగా ఊహించని విధంగా మారిపోబోతూ ఉన్నది. ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో ఇబ్బందులు సింహరాశి వారి జాతకులను ఇబ్బందులు పెడుతూ వచ్చేశాయి. ఇక ఇప్పటి వరకు కూడా పడిన ఇబ్బందులకు చెక్ పెట్టే విధంగా మీ తలరాత మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. అతని యొక్క సలహా సూచనలు లేదా ఆమె యొక్క సలహా సూచనలతో మీ జీవితం అనేది ఎంత ఉన్నతవంతంగా మారిపోబోతూ ఉన్నదో, కష్టాల కొలిమి నుంచి ఏ విధంగా మీరు బయటపడబోతున్నారో, అసలు సింహరాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడా ఇంతటి అదృష్ట గడియలు ఏ వ్యక్తి వలన సంభవించబోతున్నాయో, ఏ విధంగా వీరి జీవితం మార్పు చెందబోతూ ఉన్నదో, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వ్యాపార ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సింహరాశి రాశి చక్రంలో ఇది 5వ రాశి. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. సింహరాశి వారి జాతకుల గురించి చెప్పుకోవాలి అంటే గనక చాలా వరకు వీరికి సలక్షణాలే ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారిని గౌరవించడమో, ఎదుటి వారి మాటకు తగిన గుర్తింపు ఇవ్వడమో, అందరినీ సంతోషంగా ఉండాలి అని చూడాలి అనేటటువంటి తత్వం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా సహాయ సహకారాలు ఇబ్బడి ముబ్బడిగా అందరికీ అందజేస్తారు. ఈ రాశి వారికి మిత్రుల సంఖ్య కూడా దాదాపు ఎక్కువగానే ఉంటుంది. బంధుమిత్రులు అందరూ కూడాను వీరి మాటకు తగిన గుర్తింపు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. యవ్వనంలోనే ఈ రాశి జాతకులు త్వరితగతిన స్థిరపడే అవకాశాలు పుష్కలంగా వస్తూ ఉంటాయి. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నట్లయితే గనక సింహరాశి వారి జాతకులకు సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో రకాలైనటువంటి అవకాశ మార్గాలు, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే రేపటి నుంచి కూడా సింహరాశి వారి జాతకులకు ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎన్నో అవకాశాలు, ఎన్నెన్నో అవకాశాలు ఒకదాని వెంబడి ఒకటి రాబోతూ ఉన్నాయి. సాక్షాత్తు పరమశివుడే ఇటువంటి అవకాశాలు మీకు తన స్వహస్తాలతో అందచేయబోతున్నాడు. మీ భుజం తట్టి మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించబోతున్నాడు. ఇంతటి గతి కలగడానికి కారణం మీరు చేసేటటువంటి పనులే. పాప పుణ్య కార్యక్రమాలు బేరీజు వేసుకుని శని భగవానుడు ఎక్కువగా ఫలితాలు కలగజేస్తాడు. కానీ సింహరాశి వారి జాతకులకు గ్రహ పరిస్థితులు నీచంగా ఉండడం ద్వారా, పరిస్థితులు అననుకూలంగా ఉండడం ద్వారా అదృష్ట గడియలు ఇప్పటి వరకు మీ జీవితంలోకి రాలేదండి. కానీ ఇప్పటి నుంచి కూడా శని భగవానుడు అన్ని కూడా మీకు శుభ ఫలితాలే ఇవ్వబోతున్నాడు. శని భగవానుని యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది. మీ యొక్క జాతకంలో రేపటి నుంచి కూడా శని గ్రహం బలంగా మారబోతూ ఉన్నది. అలాగే గురుగ్రహం కూడాను బలంగా ఉండబోతుంది. గురుగ్రహం బలంగా ఉంటే ఆర్థిక పరిస్థితి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఆర్థిక పరంగా ఎంతో ఉన్నతవంతంగా ఉండబోతున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతోంది. ఐశ్వర్యం మీ ఇంట అడుగు పెడుతోంది. నలు దిశలా ధన ప్రవాహం మొదలవుతోంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మానసిక అశాంతి నుంచి బయటపడతారు. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ సమసిపోతాయి. ఇక జీవితంలో ఏంటి ఈ కష్టాలు, ఏంటి ఈ బాధలు అని అనుకోవాల్సిన అవసరం కూడా రాదండి. అదృష్ట గడియలు వచ్చేశాయి. అయితే అదృష్ట గడియలు వచ్చినప్పటికీ కూడా మీరు గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే మానసికంగా బాగా నలిగిపోయి కృంగిపోయి ఉన్నటువంటి సింహరాశి వారి జాతకులు మీకు మానసిక స్థైర్యం కల్పించే విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా మీ సుడి తిరిగినట్లే అని చెప్పొచ్చు. నక్కతోక తొక్కినట్లే ఉంటుంది మీ యొక్క జాతకం మొత్తం కూడాను. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం మరింతగా పుంజుకోబోతూ ఉన్నది. ఇక ఇంట్లో బయట అంతా కూడాను మీరంటే గౌరవం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అవమానాలు, నిందలు ఏదైతే అనుభవిస్తూ వస్తున్నారో సింహరాశి వారి జాతకులు, వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఆ వ్యక్తి రాకతో మీ యొక్క జీవితం అనేది చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా మారబోతుంది. ఆ వ్యక్తి ఇచ్చే సలహా సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. తత్ఫలితంగా ఆ యొక్క నిర్ణయాలు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతున్నాయి.
ఉన్నాయి. ఇక ఆ వ్యక్తి ఉద్యోగ పరంగా మీ సహోద్యోగి కావచ్చు, లేదా మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఊహించని విధంగా మీ జీవితంలోకి వస్తారు. వారు వచ్చినట్లుగా మీకు అస్సలు తెలియదు. కానీ చాలా వరకు కూడాను మీకు తెలియకుండానే ఆ వ్యక్తి ద్వారా సముపార్జన జరుగుతుంది, సంపాదన ఆర్జన జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టడానికి ఆ వ్యక్తే కీలక కారణం కాబోతూ ఉన్నాడు. అలానే గుడ్డిగా అందరినీ నమ్మేసి అందరి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోమని చెప్పడం లేదండి. మన మంచి కోరుకునేది ఎవరు, మన చెడు కోరుకునేది ఎవరు అనే విషయాలు కూడా బేరీజు వేసుకోవాలి. మామూలుగానే సింహరాశి వారి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే న్యాయ అన్యాయాలు సాధ్యం ఎంతవరకు అనేది కూడా వీరు అర్థం చేసుకుంటారో. ఒకరు మన మంచి కోరుకుంటున్నారు అనే విషయం మనకి అర్థమైపోతుంది. ఒకవేళ వారు చెడు కోరుకుంటున్నారు అన్నప్పటికీ కూడాను మనకు అర్థమవుతుంది. 1-2 సార్లు ఇబ్బందులు పడితే మూడోసారి మీకే అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులకు మాత్రం దూరంగా ఉండండి. గుడ్డిగా అందరినీ నమ్మే ప్రయత్నం చెయ్యొద్దు. ఆర్థిక పరంగా వృద్ధి చెందుతున్నామంటే, స్థిరపడుతున్నామంటే, ఉన్నత స్థాయికి మనం ఎదుగుతూ ఉన్నామంటే చుట్టుపక్కల నుంచి అజాత శత్రువులు కూడా పుట్టుకొచ్చేస్తూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు కూడాను ఆచితూచి ఆలోచించి మాత్రమే తీసుకోండి. అప్పుడే మీ జీవితం చాలా వరకు కూడాను ఉజ్వలవంతంగా ఉంటుంది. రేపటి నుంచి సింహరాశి వారి జాతకులకు అదృష్ట గడియలు రావడానికి కారణం మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలే అండి. సింహరాశి వారి జాతకులకు దయాగుణం, జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. మానవత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎంతగా అవమానించినా కొన్ని పరిస్థితులకు ఇప్పటి వరకు కూడా తట్టుకుని నిలబడ్డారో. తత్ఫలితంగానే ఆ దేవదేవుడు మీకు ఇటువంటి చక్కటి అవకాశాలు ఇచ్చాడండి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఊహించని విధంగా అదృష్ట గడియలో ధన ద్వారాలు మీ ఇంట తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ఆ ఇబ్బందుల నుంచి కూడా మీ తెలివితేటలతో బయటపడతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నవారు అయినా పెద్దవారు అయినా కూడాను ఎదుటి వారు ఏమి చెబుతున్నారు అనే విషయాన్ని తప్పక వినే ప్రయత్నం చేయండి. అలా వినకుండా మూర్ఖత్వంగా మొండిగా ప్రవర్తిస్తే గనక చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రేపటి నుంచి సింహరాశి వారి జాతకులకు అంతా అదృష్టమే, అంతా లక్ష్మీమయమే. అయితే రాబోయే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించండి. ప్రతి శుక్రవారం తిథి నాడు ఎరుపు రంగు పువ్వులతో లక్ష్మీదేవిని మీరు ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతసిస్తుంది. మీ ఇంట పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ధన ధాన్యాలకు ఇక లోటు అనేది ఉండదు. ఇక రాబోతున్నటువంటి శత్రు భయం నుంచి తప్పించుకోవడానికి ప్రతి శనివారం తిథి నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తమలపాకులతో ఆంజనేయ స్వామికి దండను వేసి ఆ తర్వాత మీరు ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన ధరించి ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. ఇక ఈ రాశి వారి జాతకులకు అదృష్ట గడియలు వచ్చేటప్పటికి ఆ తిథులు ఏమిటంటే ఆదివారము, శుక్రవారము, మంగళవారము. ఈ రోజుల్లో మీరు ఏదైనా నూతన కార్యాన్ని తలపెట్టదలిస్తే గనక ఖచ్చితంగా ఈ తిథుల్లో మాత్రమే తలపెట్టండి. ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు పసుపు రంగు దుస్తులు వేసుకుని మొదలు పెడితే గనక అంతా మంగళకరమైనటువంటి ఫలితాలు మీకు దక్కుతాయి. అలాగే మీరు మీ ఇంటి బీరువాలో ఒక పాత్రలో, గాజు పాత్రలో మాత్రమే కల్లు ఉప్పు వేసి అందులో ₹1 బిళ్లను 2 లవంగాలను వేసి మీ బీరువా కిందన పెట్టుకోండి. ఎవరికీ కనిపించకుండా రహస్యంగా పెట్టండి. ఇలా పెడితే గనక సంపాదన వృధాగా పోకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉండిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రేపటి నుంచి సింహరాశి వారి యొక్క జాతకంలోకి రాబోతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా ఉన్నత స్థితికి తీసుకుని పోబోతూ ఉన్నాడో, ఎంతటి అదృష్ట గడియలు మీకు సంప్రాప్తించబోతున్నాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.